శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస సంచారం పరిశీలించినట్లయితే ఈ నెల మొత్తం కూడా గ్రహాల సంచారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే పాజిటివ్ రిజల్ట్స్, నెగిటివ్ రిజల్ట్స్ రెండూ కనిపిస్తున్నాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అన్ని రంగాల వారికి పర్వాలేదనిపించేటట్లుగా ఉంటుంది. మరీ అద్భుతమైనటువంటి ఫలితాలు కలగవు, అలా అని పూర్తిగా వ్యతిరేక ఫలితాలు కలగవు. సాధారణమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తాయి. సాధారణమైన ఫలితాలంటే విద్యార్థులు బాగా కష్టపడితేనే విద్యారంగంలో రాణిస్తారు. అలాగే ఉద్యోగం లేని వాళ్ళు బాగా కష్టపడితేనే మీనరాశి వాళ్ళకి ఉద్యోగ యోగం అనేది ఉంటుంది. అలాగే ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా బాగా కష్టపడితేనే అనుకూలిస్తాయి. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా కొత్తవేవి చేయకుండా ఉన్నవి చేసుకుంటూ ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో మీనరాశి వాళ్ళకి ఆశించిన స్థాయిలో అద్భుతాలు లేకపోయినప్పటికీ నష్టాలు లేకుండా సాధారణ స్థాయిలో ముందడుగు వేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ కూడా దేవగురువైనటువంటి బృహస్పతి బలం ఏప్రిల్ 22 తర్వాత వస్తోంది కాబట్టి దానివల్ల అనారోగ్య సమస్యలన్నిటికీ చెక్ పెడతారని చెప్పుకోవాలి. అలాగే ఈ ఏప్రిల్ నెలలో ఆర్థిక వ్యవహారాలు చాలా బాగా కలిసి వస్తాయి. ధైర్యంగా ముందడుగు వేయటం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో సభ్యుల మధ్య విభేద అభిప్రాయాలన్నీ సమసిపోతాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. సొంతంగా వాహనం కొనుక్కోవాలనేటటువంటి ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. మిత్రులకు సహకరించి వాళ్ళకున్నటువంటి కొన్ని సమస్యలు కూడా తీరుస్తూ ఉంటారు. అలాగే వ్యవహారాలు కూడా అన్నీ చక్కగా కలిసి వస్తాయి. అయితే ఆదాయం వచ్చినా కూడా అధిక ఖర్చులు చేయాల్సి వస్తూ ఉంటుంది. దానివల్ల రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా అప్పుడప్పుడు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలా కాకుండా డబ్బు ఖర్చు పెట్టి కొనేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటే ఎలాంటి అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా శత్రువుల వల్ల కూడా ఈ ఏప్రిల్ నెలలో కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. శత్రువులు అంటే మీ వెనక గొయ్యి తీసేటటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు. ఆ శత్రువులు మీ వెనక గోతులు తీయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే నూతన పరిచయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మితే మాత్రం కొత్త పరిచయాల విషయంలో ఎదురు దెబ్బ తినేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో అద్భుత ఫలితాలు లేకపోయినా పెద్దగా ఇబ్బందులు లేకుండా ముందడుగు వేస్తారని చెప్పుకోవచ్చు. మీనరాశి వాళ్ళకి ఈ నెలలో కలిసి వచ్చే తేదీలు 2, 3, 5, 12, 14, 18, 22, 30. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. అలాగే మీనరాశికి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు ఏంటంటే 7, 9, 16, 20, 25, 26, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే మీనరాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు కలగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, ఆంజనేయ ఆలయ దర్శనం చేయటం చేయాలి. శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం పూజ చేయించుకోవటం ద్వారా, మంగళవారం పూట సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం స్వామికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకోవటం ద్వారా నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఏప్రిల్ నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతి నెలలో మీ వారఫలాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారం వారఫలాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు మీ జన్మరాశిని బట్టి కానీ నామరాశిని బట్టి కానీ సరైన సమాచారం, సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే మాచిరాజ్ భక్తి ఛానల్ చూడటం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ అధిగమించండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.